వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఉజ్జాను దేవుడు చంపేశాడు. అతడు చేసిన తప్పు ఏమిటి? దేవుని మందసము పడిపోతుందని భయము చేత ఆ మందసమును కాపాడటానికి తన చేయి చాపాడు. అదే కదా అతడు చేసిన పని. ఆ మాత్రము దానికి దేవుడు అతనిని ఆ విధముగా చంపేస్తాడా? అక్కడ దేవుడు నేను చాలా కోపముతో ఉన్నాను అన్న తన కోపాన్ని బయలుపరుచుకున్నాడు. ఆ విధముగా ఆ కోపము ఉజ్జా మీదికి వెళ్ళింది. ఎందుకు దేవునికి అంత కోపము వచ్చింది అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు చాలా నిర్లక్ష్యముతో ఉన్నారు. ఏమిటి ఆ నిర్లక్ష్యము అంటే, ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్న దేవుని యొక్క నిబంధన మందసము తిరిగి మరలా ఇశ్రాయేలీయుల దండులోనికి వచ్చింది. వచ్చిన ఈ యొక్క నిబంధన మందసమును వారు సరిగా కాపాడుకోలేనందుచేత వారి మధ్యలోనున్న నిబంధన మందసమును శత్రువులైన ఫిలిస్తీయులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్న దేవుని యొక్క నిబంధన మందసమును నిర్లక్ష్య స్వభావముతో ఇశ్రాయేలీయులు కాపాడుకోలేకపోయారు. ఇది వారు చేసిన తప్పు. అందుచేత దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంది. ఇది మొదటి భాగము.